హలో ఎవ్రీవన్, నేను మీ విజయ్ నగేష్. ఈరోజు రెసిపీలో బీరకాయ ఎండు రొయ్యల కూర అనమాట. మీలో ఎంతమందికి కర్రీ కాంబినేషన్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. చేసుకునే ప్రాసెస్ చాలా ఈజీ అండ్ టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని రొయ్యల్ని, ఎండు రొయ్యలు ఉంటాయి కదా, శుభ్రంగా వాష్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే కడాయిలో ఆయిల్ ఉంటుంది కదా, దాంట్లోనే పోపు దినుసులు కూడా యాడ్ చేసేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి అండ్ అలాగే వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, కారం కూడా యాడ్ చేసేసుకొని కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను కూడా యాడ్ చేసేసుకోండి. సో కారం, పసుపు మనం ముందే యాడ్ చేసేసుకోవాలి, ఎందుకంటే బీరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి తొందరగానే కుక్ అయిపోతుంది. సో ఇలా బీరకాయలను కూడా యాడ్ చేసేసుకొని ముక్కలన్నిటికీ బాగా పట్టేంత వరకు ఇలా కలిపి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకైనా కుక్ చేసుకోవాలన్నమాట. మనకి బీరకాయలో వాటర్ ఉంటాయి, తొందరగా కుక్ అయిపోతుంది. అండ్ అలాగే ఒక టమాటా కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకైనా కుక్ చేయనివ్వండి. చూసారు కదా, మనకి ముక్కలు అనేవి సాఫ్ట్గా కుక్ అయిపోతాయి అన్నమాట. ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా రొయ్యలు, అవి కూడా యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత ఇక్కడైతే ధనియాలు అండ్ అలాగే మెంతుల పౌడర్ కూడా యాడ్ చేశాను. అండ్ టేస్ట్కి సరిపడంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఒక 1 మినిట్ వరకు మూత పెట్టేసి మళ్ళీ కుక్ చేసుకోండి అనమాట. మనకి ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి. ఆ తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమే. చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళే ఉండరు. ఈ కాంబినేషన్లో అయితే బాగుంటుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.